హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ది బెస్ట్ ప్లేస్ ఫర్ హోమ్ డెకర్. సూపర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. వీడియో ఇంట్రో చూడంగానే ఆల్మోస్ట్ అందరికీ అర్థమై ఉంటుంది ఐకియా వ్లాగ్ అని. ఎస్, ఐకియా షాపింగ్ వ్లాగ్ని ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ గుంట పొంగనాలు చేస్తున్నాను. కొంచెం బ్రేక్ఫాస్ట్కి హెల్దీ టచ్ ఇవ్వడానికి ఇక్కడ బ్రహ్మీ లీవ్స్ యూస్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ బ్రహ్మీ లీవ్స్ పౌడర్ని నేను సిప్ అండ్ సేవర్ నుంచి తెప్పించుకున్నాను. సిప్ అండ్ సేవర్ నుంచి ఏమేమి హెల్దీ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానని ఇదివరకే ఒక వ్లాగ్ చేశాను. సో మీ అందరికీ మాకు ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయని చాలామంది షేర్ చేశారు. ఈసారి కూడా పిల్లల కోసమని ఈ బ్రహ్మీ లీవ్స్ పౌడర్, స్ప్రౌటెడ్ రాగి మిక్స్ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. మీకు అప్కమింగ్ వీడియోస్లో వాటిని షేర్ చేస్తాను. అండ్ ఇవాళైతే ఆ బ్రహ్మీ లీవ్స్ పౌడర్ని నేను కలిపి పెట్టుకున్న బ్యాటర్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక పావు స్పూన్ యాడ్ చేశాను. ఆల్మోస్ట్ 2 years బేబీస్ నుంచి దీన్ని మనం యూస్ చేయొచ్చు. కిడ్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవడానికి బ్రహ్మీ లీవ్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ కడాయి కదా, మనకు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. మన వ్యూవర్స్కి ఒక హెల్దీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్పెషల్లీ సిప్ అండ్ సేవర్ దగ్గర అన్నీ కూడా ఆర్గానిక్ అలాగే హెల్దీ ప్రోడక్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిప్ అండ్ సేవర్ ప్రోడక్ట్స్కి అడిక్ట్ అయిపోయాము. ఒకసారి అయిపోయిన వెంటనే మొత్తం అన్నీ కూడా ఒక్కసారిగా ఆర్డర్ పెట్టుకుంటాను. సండే మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని కొద్దిసేపు అలా ఆడుకున్నారు పిల్లలైతే. తెలిసిందే కదా, ఇక వీక్ డేస్ అంతా అలా బిజీగా గడిచిపోతుంది పిల్లలతో. మోస్ట్లీ సండే బ్రేక్ఫాస్ట్ క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ని ట్రై చేస్తాను. ఎప్పుడు చేసినా సరే గుంట పొంగనాలు చాలా ప్లఫీగా వస్తాయి. కిడ్స్కి చాలా ఇష్టం ఇవంటే. పొంగనాల్లో ఎక్కువగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తాం కాబట్టి సైడ్ డిష్గా చట్నీ అయితే అస్సలు అవసరం లేదు. ఇక్కడ నేను వెల్లుల్లి కొబ్బరి కారాన్ని అలా స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి సిప్ అండ్ సేవర్ వెబ్సైట్ లింక్ అలాగే వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మా అందరి ఫేవరెట్ వెల్లుల్లి కొబ్బరి కారాన్ని ఒక్కసారిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో నాకు ఆల్మోస్ట్ 10 to 15 days వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పొంగనాల మీద అలాగే దోశల మీద అలా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. స్పెషల్లీ డ్రై చట్నీ పౌడర్స్ కానీ మసాలా పౌడర్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ల కంటే కూడా ఇలా గ్లాస్ కంటైనర్స్లో ఫిల్ చేసుకుంటే షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ చివరిగా అయిపోయే వరకు కూడా మనకు ఆ ఫ్రెష్ స్మెల్ ఉంటుంది. అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఆల్మోస్ట్ 11:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ హియర్ వి ఆర్ ఎట్ ఐకియా. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెట్రోలో వచ్చాము. చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఫస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వ్లాగ్లో షేర్ చేశాను. ఒకవేళ మిస్ అయింటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక డైరెక్ట్గా పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కసారిగా కార్స్ని చూసేసరికి షాక్ అయ్యాము. అన్నున్నాయి, మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేదు అసలు. వస్తున్నప్పుడే ఆన్ ద వేలో కార్లో పడుకుంది కనిష్క, బాగా నిద్రపోయింది అసలు. ఫస్ట్ అయితే అలా ఒకసారి మొత్తం లుక్ వేసి విండో షాపింగ్ చేశాము. ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెకోర్ ఐటమ్స్కి ది బెస్ట్ డెస్టినేషన్ అంటే ఐకియా అని చెప్పాలి. లాస్ట్ టైం ఐకియాకి వచ్చినప్పుడు ఫుల్ టూర్ అయితే అస్సలు కుదరలేదు. ఈసారి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వ్లాగ్ అయితే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒక చిన్న మాట, మన వీడియోస్ని కొన్ని lakhs ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. కాకపోతే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయడం వలన
ఆ పాజిటివిటీ అన్నది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొనడం కంటే కూడా విండో షాపింగ్ చేయడం చాలా కష్టం. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసేసుకుంటాము. కాకపోతే విండో షాపింగ్ అంటే ఏది అవసరం లేదో వాటిని కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అలా ఒక రౌండ్ వేసేసరికి లంచ్ టైం అయింది. ఆర్ యూ హంగ్రీ? ఎస్, వీఆర్ హంగ్రీ. అండ్ ఇప్పుడున్నాము స్వీడన్ రెస్టారెంట్లో. దాదాపు ఒక 15 డేస్ నుంచి క్రౌడ్ అయితే మామూలుగా లేదంట. అప్కమింగ్ ఫెస్టివల్స్ దసరా, దివాళీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పటి నుంచే షాపింగ్ మొదలు పెట్టేస్తారు. సో క్రౌడ్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రెష్ కాఫీ బీన్స్ చూస్తుంటే వెంటనే కాఫీ తాగాలనిపించింది, బట్ కంట్రోల్ చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ కాఫీ తాగకూడదని రెజల్యూషన్ తీసుకున్నాను. మనకు కావాల్సిన ఎక్స్ప్రెసో, క్యాపుచినో ఇవన్నీ కూడా మన చేతులతో మనమే ఆన్ చేసుకొని తీసుకోవచ్చు. క్యారమెల్ మఫిన్స్ చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, తిన్న తర్వాత మొత్తం టీత్ అంతా కూడా జువ్వన్ లాగేసింది. అసలు అంత షుగర్ ఉంది. మ్యాంగో కేక్ అండ్ చీజ్ కేక్ ఈ రెండు అద్భుతంగా ఉంటాయి టేస్ట్ ఇక్కడ. అవుట్ సైడ్ వాటికి అండ్ అలాగే ఐకియాలో మనం ఫుడ్ ప్రైజెస్ చూస్తే చాలా బెస్ట్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. వీటిని ఫస్ట్ చూడంగానే చిన్నప్పుడు తినేవాళ్ళం కదా లిటిల్ హార్ట్స్, అవి గుర్తొచ్చాయి. కానీ ఇవి లిటిల్ హార్ట్స్ కాదు, చాలా బిగ్ హార్ట్స్ అన్నమాట. ఫ్రెంచ్ హార్ట్. ఐకియా రెస్టారెంట్లో మనకు మెనూ ఎలా ఉంది, అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఐకియా ఫుల్ టూర్ అంటే ఆల్మోస్ట్ మనకు హోల్ డే పడుతుంది. సో కష్టమైనా సరే మన వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా ప్రొవైడ్ చేయాలని నేను ఈ వ్లాగ్ని షూట్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐకియా రెస్టారెంట్లో ఫుడ్ టేస్టీగా అండ్ హైజీనిక్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇక్కడ. కిడ్స్ ఫేవరెట్ సెక్షన్ అనమాట. అన్ని కప్ కేక్సే కనిపిస్తాయి ఇక్కడ. మెనూ కార్డ్స్తో పని లేకుండా ఇక్కడ మనకు డిజిటల్ డిస్ప్లేస్ ఉంటాయి. మనకి ఏ ఫుడ్ కావాలో క్విక్గా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీకు తెలుసా ఐకియా చికెన్ మీట్ బాల్స్కి చాలా ఫేమస్. ఇక్కడ కూడా క్యూ లైన్లో కనిష్క అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే వెనక నుంచి ఎవరో సంధ్య గారు అన్నారు. ఎవరబ్బా అని చూస్తే మన ఫాలోయర్స్ అంట. ప్రతిరోజు మీ వీడియోస్ చూస్తుంటాము, ఎవ్రీ నైట్ 10 to 11 కంపల్సరీ చూస్తాము. మీ వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఈ రెస్టారెంట్లో మనకు బెస్ట్ ఫెసిలిటీ అంటే అవెన్స్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ని హీట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నీహా కనిష్క లంచ్ చేసి అక్కడే మనకు ప్లే జోన్ ఉంటుంది, అక్కడ ఆడుకుంటున్నారు. కనిష్క చూడండి అక్కేదో చేస్తుందని కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఓవరాల్గా స్వీడన్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేసేయండి. అంబియన్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది.
అలా కొద్దిసేపు గేమ్స్ ఆడుకుంది. ఇక కనిష్క అయితే ఎస్పెషలీ బేబీస్ ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. క్యూట్ క్యూట్ కన్వర్జేషన్స్, అసలు వాళ్ళ భాష ఏంటో మనకు అర్థం కాదు కానీ ఈజీగా పిల్లలు కనెక్ట్ అయిపోతారు. ఆ బేబీ స్మైల్ చేస్తూ కనిష్కని అలా చూస్తూ ఉంది. ఇక లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత యాక్చువల్ షాపింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది నాలాగా షాప్హాలిక్స్ ఉన్నారు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సూపర్ సాఫ్ట్ అండ్ క్విక్ అబ్జర్వెంట్స్ డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి పర్ మ్యాట్ 399 అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్ వాజెస్ అయితే ₹999. క్వాలిటీ గురించి ఇంకా నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐకియాలో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫస్ట్ ఐకియా బ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా, ఈ ఫ్లవర్స్ నేను తీసుకున్నానని. ఇది పర్ ఫ్లవర్ మనకు ₹60 పడింది. కిచెన్లో మనకు యూజ్ అయ్యే సిజర్స్ చాలా బాగున్నాయి. సపరేట్గా వెజిటబుల్స్ని బాయిల్ చేసుకోవడానికి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఈ బౌల్ చూడ్డానికి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలా అన్నిటిని వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాం, కిచెన్ యూటెన్సిల్స్. అన్నీ హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, చూడ్డానికి సూపర్బ్గా ఉన్నాయి. స్పెషల్లీ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమవుతుంది. ఈ బిర్యానీ పాట్స్ అయితే పర్ఫెక్ట్ అసలు. ఇక్కడ చూస్తున్న బ్యూటిఫుల్ సెట్లో మనకు 2 సాస్ ప్యాన్స్వి బిగ్ సైజ్ వస్తాయి. అలాగే ఒక ఫ్రైయింగ్ ప్యాన్తో పాటు మిల్క్ బౌల్ కూడా ఉంది. కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సాస్ ప్యాన్స్ విత్ స్టీల్ లిడ్ చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇందులో మనం మిల్క్ దగ్గర నుంచి కర్రీస్ కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కడాయిస్ అయితే ఎంత బాగున్నాయో అసలు. ఈ కడాయిస్లో ఫ్రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో. ఈ బుల్లి తవా చూసారా, ఇందులో మనం ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చేమో. కర్రీ ప్యాన్స్, దోసా తవా, కడాయిస్ అండ్ కుక్కర్స్ ఇవన్నీ కూడా గ్యాస్ అలాగే ఇండక్షన్ మీద కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటుంది. ఐకియాలో స్పెషల్గా ఈ కడాయిస్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. హెవీ గేజ్తో ఉంటాయి, మనకు అడుగంటే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇవంతా డిఫరెంట్ కటింగ్ బోర్డ్స్. మనకు ఫైబర్ దగ్గర నుంచి వుడెన్, స్టీల్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. కిచెన్లో ఈ క్లిప్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి గ్రాసరీస్ని మనం కట్ చేసి పెడుతుంటాము, అలా ఓపెన్గా పెడితే పురుగు పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అవేమీ లేకుండా క్లిప్స్ పెట్టేసుకొని మనం షెల్ఫ్లో స్టోర్ చేసుకోవచ్చు. డిషెస్ని వాష్ చేసిన తర్వాత మాకు కిచెన్లో ఎక్కువ ప్లేస్ లేదని అనుకున్న వాళ్ళకి ఈ ట్రే బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసరికి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా. అండ్ కెపాసిటీని బట్టి మనకు ప్రైజెస్ అన్నవి వేరీ అవుతాయి. ఎయిర్ టైట్ కంటైనర్స్ 250 ml కెపాసిటీ ఉంది. మనకు మసాలాస్ కానీ పౌడర్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంట్లో ఎక్కువగా స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ ప్లాస్టిక్ కంటైనర్ మనకు బాగా యూజ్ అవుతుంది. టోటల్ ఐకియా స్టోర్లో కేటగిరీ వైజ్గా ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నవి డిస్ప్లేలో పెట్టారు. సో మనం ఈజీగా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు.
ముందుగా ఒక షాపింగ్ ప్లాన్, అలాగే మన ఇంటి కోసం తీసుకున్నవి సైజ్ కరెక్ట్గా సరిపోతాయి అన్నవి మనం చూసుకుంటుంటాము. వాటి కోసం ఇక్కడ మెజరింగ్ టేప్స్ అలాగే పెన్సిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాకైనా సరే హ్యాపీగా కార్ట్ తీసేసుకొని మన షాపింగ్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కనిష్క చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఫుల్ వైట్ కలర్లో ఉన్న ఈ క్రాకరీ యూనిట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బిట్ కాస్ట్లీ అనిపించింది, కాకపోతే క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. సెంటర్ టేబుల్ డెకరేషన్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మన ఇంటికి సంబంధించి అంటే హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ఇక్కడ ఒక ఫ్లోర్ అంతా కూడా డిస్ప్లే మాత్రమే ఉంటుంది. వాటిని చూసి మనం సెలెక్ట్ చేసుకొని కింద వేర్ హౌస్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రూపేష్ రిలాక్స్ అయిపోయారు. చూస్తున్నారు కదా బంగారు తల్లి ఏం చేస్తుందో, ఏవేవో మాటలు చెప్పేస్తుంది అనమాట. చాలా నచ్చింది ఏరియా దానికి. ఐకియా ప్రోడక్ట్ చూడంగానే చాలా కాస్ట్లీ అనుకుంటాము, కానీ వాటి ప్రైస్ ట్యాగ్స్ చూసామంటే ఇంతేనా అనిపిస్తుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ అసలు. తక్కువ కాస్ట్లో ఉన్నాయని అన్నీ కొనలేం కదా, మనకి ఏది అవసరమో అది మాత్రమే కొనాల్సి వస్తుంది. మన ఇంట్లో కూడా ఇలాంటిదే ఉంది కదా, గమనించుంటారు మీరు. ఇలాంటి ఒక లైట్తో మొత్తం హాల్ లుక్ చేంజ్ అయిపోతుంది. సోఫాస్, చైర్స్, కుషన్స్ ఈ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు. రిక్లైనర్స్, ఆర్మ్ చైర్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి. ఈ చైర్ బాల్కనీస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. హాల్ స్పేషియస్గా ఉందనుకున్న వాళ్ళకి ఈ సోఫా కమ్ బెడ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ లో హైట్ చైర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సెంటర్ టేబుల్స్ మనకి ఇక్కడ 999 నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఆ కార్నర్లో ఒక గ్లాస్ ఉండేసరికి అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. హైడ్ అండ్ సీక్ అన్నమాట ఇది. అంత క్రౌడ్, అలాగే షాపింగ్ బిజీలో మాటలు చూడండి.
కిచెన్ క్యాబినెట్స్ కూడా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్టలు ఆరడం లేదని అనుకున్న వాళ్ళకి ఈ క్లాత్ డ్రయర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. మనకు తక్కువ స్పేస్లో అలాగే ఎక్కువ బట్టలు వేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ చూస్తున్నది సెంటర్ టేబుల్ విత్ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నది. ఈ కాపర్ ఫినిషింగ్తో ఉన్న వాజెస్ కూడా చాలా బాగున్నాయి. చూడ్డానికి ఈ కర్టన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, కాకపోతే లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్లాంట్స్ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ ప్లాంట్స్తో పాటు పాట్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ అలాగే రియల్వి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్లాంటర్స్ మనకు మెటాలిక్ ఫినిషింగ్తో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సెరామిక్ ప్లాంటర్స్లో డిఫరెంట్ డిజైన్స్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడున్నవన్నీ రియల్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా అసలు.
వాజెస్ని డెకరేట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మెటల్ బౌల్స్, ప్లేట్స్ అండ్ ట్రేస్. క్వాలిటీ చాలా బాగున్నాయి. ల్యాంటర్న్స్లో అయితే మనం ఎప్పుడు చూడని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ల్యాంటర్న్స్ని గార్డెన్లో హ్యాంగ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ సెక్షన్కి వచ్చేసరికి ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. ఒక్క క్యాండిల్ని రూమ్లో వెలిగించామంటే రూమ్ అంతా ఫ్రెష్ అండ్ పాజిటివ్గా క్రియేట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాము లైటింగ్ సెక్షన్. ఎన్ని వెరైటీ ఆఫ్ లైట్స్ ఉన్నాయో నా మాటల్లో చెప్పలేను, మీరే చూసేసేయండి. ఇది వచ్చేసరికి ఆర్గనైజర్ సెక్షన్. మనకు బెడ్రూమ్, లివింగ్ రూమ్, పూజా రూమ్, కిచెన్, లాండ్రీ ఇలా ఒకటి కాదు అన్నిటికీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ దొరుకుతాయి. ఫైనల్గా కార్పెట్ సెక్షన్. ఇక్కడ కార్పెట్స్తో పాటు బ్యూటిఫుల్ డోర్ మ్యాట్స్ కూడా ఉంటాయి.
నాతో పాటు మన వ్యూయర్స్ అందరినీ ఐకే మొత్తం తిప్పించాను కదా, ఎలా అనిపించింది? నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది షాపింగ్ అయితే. చాలా వెరైటీస్, క్వాలిటీ అసలు ఆసమ్గా ఉంది. రీజనబుల్ ప్రైజెస్, ది బెస్ట్ ప్లేస్ ఫర్ హోమ్ డెకర్. సూపర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.